99 టీవీ నేను ప్రియాంక. రాజకీయాల్లో కొన్ని భేటీలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ కొన్ని భేటీలు మాత్రం ప్రశ్నల తుఫాను రేపుతాయి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అలాంటిదే ఒక భేటీ హాట్ టాపిక్ గా మారింది. రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ మీటింగ్ జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత హస్తం పార్టీకి బలమైన గొంతుక ప్రియాంక గాంధీ వాద్రా, మరోవైపు గెలుపు గుర్రాలను ముందుగానే గుర్తించే టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. వీరిద్దరి మధ్య దాదాపు 2 గంటల పాటు సాగిన ఆ రహస్య చర్చల్లో ఏముంది? బీహార్ పరాజయం తర్వాత కాంగ్రెస్ కు పీకే కొత్త దారి చూపిస్తున్నారా? వచ్చే ఏడాది జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పీకే పదునైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా, లేక బీజేపీకి వ్యతిరేకంగా బలమైన స్కెచ్ వేస్తున్నారా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. డిసెంబర్ 15 ఢిల్లీలోని ఒక ప్రైవేట్ వేదిక, మీడియా కంటికి చిక్కకుండా, ఎవరికీ ముందస్తు సమాచారం లేకుండా ఒక అత్యంత కీలకమైన భేటీ జరిగింది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ప్రియాంక గాంధీని కలిశారు ప్రశాంత్ కిషోర్. 1 కాదు 2 కాదు, ఏకంగా 2 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఏం మాట్లాడారన్నది బయటకు రాలేదు, కానీ ఈ నిశ్శబ్దమే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రెట్టింపు చేసింది. ఈ భేటీపై మొదటగా వినిపించిన మాట ఒక్కటే: బీహార్. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ఘోర పరాజయం, ఆ పరాజయంతో కాంగ్రెస్ పాత్రపై తీవ్ర విమర్శలు. ఇలాంటి సమయంలో బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పేరుతో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతతో భేటీ. సంకేతాలు స్పష్టంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన చోట మళ్లీ ప్రాణం పోసేందుకు పీకే రంగంలోకి దిగుతున్నారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజకీయాల్లో డెడ్ ఎండ్ అనుకున్న చోట కొత్త మలుపులు ఇచ్చే పీకే ఇప్పుడు ప్రియాంకతో కలిసి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీతోనే ఎక్కువ చనువుగా ఉంటారు. గతంలోనే చాలా సందర్భాల్లో పీకే ఒక మాట చెప్పారు: ప్రియాంక రాజకీయంగా అత్యంత ప్రతిభావంతురాలు, బలమైన కమ్యూనికేటర్ అని బహిరంగంగానే కొనియాడారు. ఈ భేటీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం బీహార్ అని తెలుస్తోంది. అక్కడ పీకే స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి ఒక భారీ ప్రాజెక్టును పీకే చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనకు సొంతంగా జన్ సురాజ్ పార్టీ ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత వ్యూహం అవసరమన్న ఆలోచనలో పీకే ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకేనా ఈ భేటీ? ప్రస్తుతం కాంగ్రెస్ లో సోనియా గాంధీ రాజకీయ గురువుగా ఉంటే, రాహుల్, ప్రియాంకలు బలమైన గొంతుకలుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంకతో పీకే భేటీ అవ్వడం వెనుక లోతైన రాజకీయ అర్థం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీపై మీడియా ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె చాలా తెలివిగా సమాధానాన్ని దాటవేశారు. ఇది కూడా ఒక ప్రశ్నేనా అంటూ ఎదురుదాడి చేశారు. లోక్సభను ప్రభుత్వం ఎందుకు పని చేయనివ్వడం లేదు అని ప్రశ్నించారు తప్ప పీకేతో భేటీని ఖండించలేదు. అలాగని అంగీకరించనూ లేదు. కానీ రాజకీయ అజెండాను మాత్రం ముందుకు నెట్టారు. ఇదే ఈ భేటీకి మరింత బలమిచ్చింది. జన్ సురాజ్ పార్టీ బీహార్ అధ్యక్షుడు మనోజ్ భారతి మాటల్లో చెప్పాలంటే, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడమే పీకే విజన్. బీహార్లో కమలదళం సాధించిన గెలుపును ఇతర రాష్ట్రాల్లో అడ్డుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పీకే తన సుదీర్ఘ అనుభవాన్ని, ఇండియా కూటమి నేతలతో ఉన్న పరిచయాలను కాంగ్రెస్ కోసం ఉపయోగించబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ దృష్టి కేవలం బీహార్ పైనే లేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్ కు ఆయన సన్నిహితుడు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలన్నా, ఇండియా కూటమి బలంగా ఉండాలన్నా పీకే వ్యూహాలు అవసరమని హైకమాండ్ భావిస్తోంది. ప్రియాంకతో భేటీలో ఈ 5 రాష్ట్రాల సమీకరణాలపై లోతైన చర్చ జరిగినట్లు సమాచారం. ఏ రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎక్కడ ఒంటరిగా వెళ్లాలి, కమలదళం వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై పీకే ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. కానీ ప్రియాంక, పీకే భేటీ మాత్రం బీజేపీ శిబిరంలో కూడా ఆసక్తిని రేపుతోంది. పీకే ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, ఒక రాజకీయ ధోరణికి వ్యతిరేకంగా తన వ్యూహాలను రచిస్తున్నారు. అటు ప్రియాంక నాయకత్వంపై ఆయనకున్న గురి, ఇటు కాంగ్రెస్ కు ఉన్న అవసరం, ఈ రెండూ కలిస్తే భవిష్యత్తులో రాజకీయ చిత్రం ఎలా మారుతుందో చూడాలి.
ఢిల్లీలో వెలిగిన ఈ చర్చల కాంతి రేపు బీహార్లోని పల్లెల్లోనో లేక బెంగాల్లోని గల్లీల్లోనో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రియాంక గాంధీతో ప్రశాంత్ కిషోర్ 2 గంటల పాటు రహస్య భేటీ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుకు సంకేతం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి పీకే మళ్లీ పూర్వ వైభవం తెస్తారా, లేక ఈ చర్చలు కేవలం సమీకరణాలకే పరిమితమవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎన్నికలే చెప్పాలి. రాజకీయ థ్రిల్లర్ ఇప్పుడే మొదలైంది.